ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా వెండితెర వెబ్ సిరీస్ అయ్యేలా ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది కేవలం 2 భాగాలతో ఆగేలా లేదట. ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న సెకండ్ పార్ట్ తర్వాత చివరి ఘట్టాన్ని ది రోర్ పేరుతో కంప్లీట్ చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాథమికంగా బన్నీ, సుక్కు, మైత్రి అధినేతలు ఓకే అనుకున్నారట. ఎలాగైనా ఆగస్టు 15 విడుదల తేదీని మిస్ కాకూడదనే కూత నిశ్చయంతో నాన్ స్టాప్గా షూటింగ్ జరుపుతూనే ఉన్నారు. సుకుమార్ గతంలోనే దీన్నో వెబ్ సిరీస్కు సరిపడా లెంత్తో రాసుకున్నానని, కానీ బన్నీకి నచ్చాక సినిమా నిడివికి తగ్గట్టు మార్చానని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఫ్రెష్గా అవుట్పుట్ చూసుకున్నాక దీన్ని మరింత విస్తరించాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. 3 ఏళ్లుగా బన్నీ దీనికోసమే పొడవాటి జుత్తుని కష్టపడి మెయింటైన్ చేస్తున్నాడు. భవిష్యత్తులో పుష్ప 3 చేయాలన్నా మళ్లీ ఇంత స్థాయిలో పెంచడం చాలా కష్టం. పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ వంగ, అట్లీలతో ప్రాజెక్టులకు అనుగుణంగా మేకోవర్ కావాల్సి ఉంటుంది. సో ఏది చేసినా ఇప్పుడే చేయాలి. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తారో వేచి చూడాలి. జపాన్ ఎపిసోడ్ జాతరలో బన్నీ చీర కట్టుకుని చేసే ఫైట్, థియేటర్ యాక్షన్ బ్లాక్ ఇవన్నీ ది రూల్లో ఓ రేంజ్లో పేలతాయట. ఫహద్ ఫాసిల్ అల్లు అర్జున్ మధ్య క్లాష్ని 3వ భాగంలోనే ఎక్కువగా చూసే అవకాశం ఉండొచ్చని తెలిసింది. ఇప్పటిదాకా పరిచయం కాని ఎన్నో కొత్త పాత్రలు ఎంట్రీ ఇస్తాయని కూడా అంటున్నారు. స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ తరహాలో పుష్పని టాలీవుడ్ తరఫున ఒక పవర్ఫుల్ బ్రాండ్గా మార్చేందుకు సుకుమార్ మామూలు కష్టం పడటం లేదు. దీన్ని టీం ప్రకటించే దాకా సస్పెన్స్ తప్పదు.